హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అమెరికా తెలుగమ్మాయి. నా పేరు గాయత్రి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి మన ఇంట్లో ఉన్న ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా నేను మీకు చూపించబోతున్నాను. అలానే వాటి కేర్, తర్వాత వాటికి ఏం ఫుడ్ ఇస్తానో అది కూడా ఈ వీడియోలో నేను కవర్ చేయబోతున్నాను. సో ప్లాంట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా, సో ముందు ఈ ప్లాంట్ గురించే నేను మీకు చెప్తాను. ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ టైంలో నేను ఇంటికి బాగానే వస్తుండే అనమాట. వచ్చినప్పుడు ఇక్కడ ఈ ప్లాంట్ పెట్టాలని నేను చాలా ముందుగా ఆలోచించుకున్నాను అనమాట. అంటే ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా అవ్వలేదు. సో అనుకున్నట్లే ప్లాంట్ ఇలా పెట్టుకున్నాను. ఈ ప్లాంట్ ఇలా పెట్టుకోవడానికి, ఇది మనీ ప్లాంట్ అండి, ఇలా పెట్టుకోవడానికి 2-3 months కాదండి, నాకు 1.5 year పట్టింది ఇంత పెద్దగా రావడానికి అనమాట. తర్వాత వచ్చేసి చాలా మంది మా ఇంటికి వచ్చినప్పుడు నైట్ టైంలో ఇది ముందు ఫేక్ ప్లాంట్ అని అడిగేవాళ్ళు అనమాట. కాస్త దగ్గరగా వచ్చి చూసినప్పుడు ఇది రియల్ ప్లాంట్ అని అనుకునేవారు. కానీ ఈ ప్లాంట్ నాకు చాలా ఇష్టము. ఈ ప్లాంట్ నాకు ఎన్ని కొమ్మలు ఇచ్చిందో, ఇది ఎందుకంటే నేను పైనుంచి కిందికి వేలాడి తీస్తున్నప్పుడు ఇవి భూమికి తగిలేయి అనమాట. తగిలినప్పుడు నేను ఇక్కడ కట్ చేస్తాను, ఈ ఎడ్జెస్ కట్ చేసేసి మళ్ళీ ఆ ఎడ్జెస్ని పడేయకుండా మనము ఈ ఒక్క మనీ ప్లాంట్ ఉంటే దీంతో బోల్డ్ అని మనీ ప్లాంట్స్ ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. ఇది చాలా త్వరగా మనం వాటర్లో పెట్టిన రూట్స్ వచ్చేస్తాయి అనమాట. దాన్ని మనం సాయిల్లో పెట్టేసుకోవచ్చు. ఆ విధంగా నా ఇంట్లో బోల్డ్ అన్ని ప్లాంట్స్ మనీ ప్లాంట్సే ఉన్నాయి. సో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పాట్ ఇది, అండ్ ఫేవరెట్ ప్లాంట్ కూడా ఇది నాకు. సో దీని కేర్ గురించి మాట్లాడితే, నేనైతే ప్లాంట్ ఎక్స్పర్ట్ అస్సలు కాదండి. నేను నా ఇంట్లో నా మొక్కలకి ఏమేమైతే చేశానో అవి మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నా మొక్కలకి నేను ఏదైతే కేర్ ఇచ్చానో అవన్నీ చాలా చక్కగా పెరిగాయి అన్నమాట. సో అవే నేను మీకు చెప్తున్నాను. సో దీనికి వచ్చేసి నేను 2 weeks once లేదంటే సాయిల్ డ్రై అయినప్పుడు వాటర్ ఇస్తూ ఉంటానండి. అండ్ ప్లాంట్ ఫుడ్ అంటే అది నేను మీకు వీడియో చివరిలో చూపిస్తాను, ఎలాంటి ప్లాంట్ ఫుడ్ ఇస్తాను. ముందు మీకు మొక్కలన్నీ చూపిస్తాను. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ అన్నాను కదా. మనీ ప్లాంట్ అని మనం ఇలా కనిపించే, ఇలా ఆకులు కనిపించేవన్నీ కూడా మనం మనీ ప్లాంట్స్ అని చాలా ఎక్కువగా అనుకుంటూ ఉంటాము. నేనైతే అలానే అనుకున్నాను. కానీ వీటిలో కూడా బోల్డ్ అని వెరైటీస్ ఉంటాయండి. తర్వాత వాటిని మనం మనీ ప్లాంట్స్ అనమాట, వాటిని పోతోస్ అంటాం మనము. సో ఇది మాత్రం మనీ ప్లాంట్ అనమాట. సో ఇదంటే నాకు చాలా ఇష్టం ఈ ప్లాంట్ అంటే. సో మీకు నెక్స్ట్ మొక్క చూపిస్తాను. సో ఇదంతా స్టేర్ కేస్ ఏరియా అనమాట. సో ఇక్కడ అంతా ప్లేస్ ఉంటుంది. ఈ ప్లేస్ అంతా కవర్ చేద్దామనేసి అన్ని ప్లాంట్స్ పెట్టుకున్నాను. ఇక్కడ ప్లాంట్స్ పెట్టడానికి కారణం ఏంటంటే వెంటిలేషన్ అనమాట. ఇక్కడ ఎండ చాలా చక్కగా వస్తుంది. అందులో ప్లాంట్స్కి కావాల్సింది ఏంటి, బాగా మంచి ఎండ కదా. సో ఏ సీజన్లో అయినా అంటే బ్రైట్ లైట్ అయితే ఉంటుందన్నమాట. సో దానికోసం అనేసి ఇక్కడ అన్ని ప్లాంట్స్ పెట్టుకున్నాను. సో ఏమేమి ప్లాంట్స్ పెట్టానో మీకు అవి నేను దగ్గర నుంచి చూపిస్తాను. ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్ అనమాట. అసలు ఈ ప్లాంట్ అయితే సూపర్ అండి. ఇండోర్ ప్లాంట్స్ పెంచుకుంటే ఎలాంటి ప్లాంట్స్ పెంచుకోవాలి, అవి అంటే ఎక్కువ రోజులు ఉండడానికి, మనం నీళ్లు పోయకపోయినా లైట్ లేకపోయినా సర్వైవ్ అవ్వాలి అని అనుకునేవాళ్ళు ఎలాంటి ప్లాంట్స్ కావాలి అని ఆలోచిస్తే ఈ ప్లాంట్ అండి. ఇదొకటి. దీన్ని మదరిల్లా టంగ్ అంటారు, లేదంటే స్నేక్ ప్లాంట్ అని కూడా అంటారు అనుకుంటా దీన్ని. ఇదైతే నా దగ్గర ఉన్నప్పటి ఆల్మోస్ట్ 5-6 years, మోర్ దెన్ 5-6 years అనే చెప్తాను. అప్పటి నుంచి ఇది బేబీగా తీసుకొచ్చాను. ఇది ఎన్నో మొక్కలు ఇచ్చింది ఇది కూడా. సో ఇదేంటి, అసలు తొందరగా దీనికి చావు ఉండదనే చెప్తాను. మరీ డ్రై అయిపోయి వాటర్ ఇవ్వకపోతే తప్పితే ఈ ప్లాంట్ అసలు చాలా చక్కగా బ్రతికేస్తుంది. దీంట్లో అన్ని బేబీస్ ఉన్నాయి. దీన్ని సాయిల్ చేంజ్ చేయలేను నేను, ఇంకా చెయ్యాలన్నమాట. ఇదొకటండి. ఇంకొకటి వచ్చేసి ఇది మనీ ప్లాంట్ లాగా కనిపిస్తుంది, కానీ ఇది మనీ ప్లాంట్ కాదండి, ఇవి పోతోస్ అనమాట. ఇది ఒక డిఫరెంట్ షేడ్ ఉంటుంది, నాకు నచ్చుతుంది. చాలా భలే డార్క్ గ్రీన్, అంటే ఎలా చెప్తారు, లేత వర్ణం ఉంటుందన్నమాట దీనికి. డార్క్ గ్రీన్ అని కూడా చెప్పలేము.
ఇదేంటంటే చాలా స్లోగా పెరుగుతుందండి పోతోస్లో. ఇది అంత ఫాస్ట్‌గా దీని గ్రోత్ నేను చూడలేదు. ఇది కాస్త స్లోగా పెరిగే మొక్క. ఇది తీసుకొచ్చి కూడా నేను 1 ఇయర్ అవుతుంది. ఇంకోటొచ్చేసి ఇది మనీ ప్లాంట్ అనమాట. నేను అక్కడ నుంచి కట్ చేసి ఇక్కడ పెట్టాను. చూసారా ఇంత కొమ్మ ఇచ్చింది మళ్ళీ నాకు. దాంట్లో ఇది పట్టుకొని ఒక 2 కొమ్మలు మాత్రమే, కానీ ఇది ఇంత పొడుగా అవుతుంది. మళ్ళీ దీన్ని వేరే ప్లేస్లో మార్చాలి. నాకు ఇంటి నిండా మనీ ప్లాంట్ ఉన్నా పర్లేదండి, కానీ నాకు ఇష్టం అనమాట ప్లాంట్స్ అంటే. ఎందుకంటే నాకు తెలియకుండా నేను బోల్డ్ అని వెరైటీస్ ప్లాంట్స్ తీసుకొచ్చాను. ఇంతకుముందు నా దగ్గర బోల్డ్ అని వెరైటీస్ ఉంటుండే. కొన్నిసార్లు వాటి కేర్ తెలిసేది కాదు. కొన్నిసార్లు ఏంటంటే ట్రావెల్ చేసినప్పుడు అవి చనిపోవడము, తర్వాత వింటర్లో కూడా అవి చనిపోవడం అలాంటివి జరిగాయి అన్నమాట. సో ఇప్పుడు అర్థమైపోయింది ఏ ప్లాంట్స్ ఎక్కువ రోజులు మంచిగా ఉంటాయి, మనం ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా అవి చక్కగా బ్రతికేస్తాయి అనుకున్న మొక్కల్ని పెట్టుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. సో అగైన్ ఇవి కూడా మనీ ప్లాంట్సే. ఇది వచ్చేసి ఇవి పోతోస్ అనమాట. ఇది ఇంకొక వెరైటీ అండి. ఈ లీవ్స్ అయితే భలే బాగుంటాయి, చాలా ముచ్చటగా ఉంటాయి ఇవి చూడడానికి. ఇది కూడా ఇంత పొడిగా అయింది. ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉంటుంది అనమాట. ఇలా జాలువారుతూ ఉంటే చాలా చక్కగా అనిపిస్తుంది చూడడానికి, అందుకని ఈ ప్లేస్లో పెట్టుకోవడం జరిగింది. ఇంతకుముందు నేను ఇక్కడ తమలపాకు పెంచేసాను అనమాట. అది కూడా చాలా చక్కగా పెరిగేది. సో ఇప్పుడు సమ్మర్ కదండి, సో పండగల సీజన్ స్టార్ట్. సో దాన్ని బయట పెట్టేశాను. తర్వాత ఇది ఇంకొక ప్లాంట్ అనమాట. అది కూడా స్నేక్ ప్లాంట్ అనొచ్చు, మధురిల్లా టంగ్ అని కూడా అంటారు. ఇక్కడ ఒకటి ఉంది, అది అక్కడ ఒకటి ఉందన్నమాట. సో ఇప్పుడు చూస్తే పోతోస్ వచ్చేసి 2 వెరైటీస్, ఒకటి ఇదొకటి, 2 ఇవి మనీ ప్లాంట్ అనమాట. దీంట్లో ఒక మార్బుల్ ప్లాంట్స్ అమ్మేదో అంటారండి. ఈ మూడిట్లో నాకు సరిగ్గా గుర్తులేదు, ఏదో ఒకటి ఉండింది. అవంతా మార్బుల్ షేడ్ వస్తుంది. సో నేను ఫస్ట్లో దీన్ని మార్బుల్ ప్లాంట్ అనుకునేదాన్ని, బట్ ఇది కాదంట. అవి కొంచెం ఇక్కడ ఎండపోయిన తర్వాత వాటి కలర్ అయితే అంటే ఆ మార్బుల్ షేడ్ కనిపిస్తూ ఉంటుంది. ఇంకో ప్లాంట్ వచ్చేసి ఇది కూడా నేను తెచ్చి మోర్ దెన్ 2 ఇయర్స్ అయిపోయింది, 2 to 3 ఇయర్స్ అనమాట. అసలు ఈ ప్లాంట్ చాలా బాగా అనిపిస్తుంది. ఇది కూడా చాలా రఫ్ అండ్ టఫ్ ప్లాంట్ అనే చెప్తాను. దీనికి అసలు కేరే అవసరం లేదు నన్ను అడిగితే. దీనికి నేను ఫర్టిలైజర్ కూడా ఇవ్వనండి, చాలా చక్కగా పెరిగేస్తుంది. దీన్ని జీజీ ప్లాంట్ ఏదో అంటారండి. సో ఇదొకటి. ఇది కూడా నేను చిన్న మొక్క ఇంత తెచ్చానండి, ఇది ఇంత పొడుగు అయిపోయింది. నేను కొన్ని ప్లేసెస్లో చూసాను, ఇది ఎంత టాల్ ఉందంటే ఆల్మోస్ట్ లైక్ 5 feet టాల్ ఉండే అనమాట ఈ మొక్క. సో నేను తెచ్చిన ఇంత బేబీగా ఉన్నప్పటికీ ఇప్పటికీ ఇంత పెద్దగా అయిపోయింది. చూస్తున్నా ఇది పెద్దగా అవుతుందేమో అని చెప్పేసి. తర్వాత ఇది ఇంకొక ప్లాంట్, దీని పేరైతే నాకు తెలియదండి ఏమంటారో, కానీ భలే క్యూట్గా ఉంటుంది ఇది చూడడానికి. చిన్న చిన్న పాట్స్లో చాలా బాగుంటుంది. ఇది పెద్దగా అయితే మళ్ళీ దీన్ని పాట్ చేంజ్ చేస్తాను. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ కదండి. సో ఫస్ట్ మనం చిన్న పాట్లోనే పెట్టుకోవడం కరెక్ట్ అనమాట. అవి పెరుగుతున్నాయి, హెల్తీగా పెరుగుతున్నాయి అన్నప్పుడు పెద్ద పాట్లోకి పెట్టుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఇవి ఇంకొక మనీ ప్లాంట్స్, ఇవి కూడా మనీ ప్లాంట్స్ అనమాట. చెప్పాను కదా ఇవి ఇలా పొడుగ్గా అవుతూ ఉంటాయి. అవ్వగానే తీసి నేను ఇలా చిన్న చిన్న పాట్స్లో ఇలా పెట్టేసుకుంటాను. ఇంట్లో గ్రీనరీగా ఉంటుంది, చక్కగా బాగుంటుంది చూడడానికి. లుక్ వైజ్గా అయితే చాలా బాగుంటుంది. అందులో ఎయిర్ కూడా ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. ఇది ఇంకొక జీజీ ప్లాంట్ అండి. ఇది కూడా అంతే, చిన్నదిగా తెచ్చాను. ఇది కూడా పెద్దగా అవుతుంది, చూడాలని ఉంది ఇది ఎంత టాల్ అవుతుందో. దీని తర్వాత ఇది ఇంకొక మనీ ప్లాంట్ అనమాట. ఇలా పెట్టేసుకున్నాను, భలే అందంగా ఉంటాయిలేండి ఇలా ఇంట్లో. నాకైతే నచ్చుతాయి పర్సనల్లీ, ఇలా వేలాడుతుంటే చాలా ముచ్చటగా అనిపిస్తుంటుంది ఇవన్నీ చూడడానికి. ఇన్ని రకాల మొక్కలు పెంచాక నేను లెర్న్ చేసింది ఏంటంటే ఇవి ఈజీ కేర్ అండి, ఈజీ మెయింటెనెన్స్ అనమాట. వీటికి పెద్ద తలనొప్పే లేదండి.
సో నాకు ఇల్లంతా ఈ మొక్కను పెంచుకోవడానికి కూడా ప్రాబ్లం లేదని చెప్తాను నేను. అంత బాగుంటుంది ఇది దూరం నుంచి చూడడానికి, ఈవెన్ దగ్గర నుంచి అయినా అందంగా ఉంటుంది. చెప్పాను కదా మీకు, నేను ఎంట్రన్స్లో పెట్టుకున్న మొక్కని ఇన్ని మొక్కలు ఇచ్చింది అదే నాకు. దాని తర్వాత ఇదండి, ఇది ఫీడిల్ లీఫ్ అన్నమాట. ఈ ప్లాంట్ కూడా అసలు దీన్ని కూడా నేను 3 years అయిపోయిందని చెప్తాను. ఇది నెమ్మదిగా స్లో గ్రోత్, ఎందుకంటే నేను చిన్న కంటైనర్లో పెట్టానండి ఇది. సో పెరుగుతుంది మొక్క అయితే, 1-2 ఆకులు ఊడాయి అంతే. ఇది నాకు చాలా నచ్చుతుందండి, ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లాంట్ అని చెప్తాను ఇది మాత్రం. మళ్ళీ అగైన్ ఇక్కడ ఒక మనీ ప్లాంట్ అనమాట. మళ్ళీ ఇక్కడ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను ఇంత పెద్ద పెద్ద కొమ్మలు అయ్యాక ఇవి చాలా పొడుగు అయిపోతే ఇక్కడ కింద కట్ చేసేసి వాటిని ఇలాంటి వాటర్ ఉంటుంది చూసారా, ఇలా వాటర్ పోసేసి ఆ మొక్కలు ఇందులో పెట్టేస్తానా, ఇలా రూట్స్ వచ్చేస్తాయి అన్నమాట. మీకు దగ్గర నుంచి చూపిస్తాను దీన్ని. మనం ఒక్క మనీ ప్లాంట్ కొంటే మనకి బోల్డ్ అని ఇలాంటి కొమ్మలు మనకి ఇస్తూ ఉంటుందన్నమాట. నేను ఇది రీసెంట్గా కట్ చేశాను చూడండి, ఇంకా కింద వేరు రాలేదు. ఇది రీసెంట్గా భూమికి తగులుతూ ఉంటే దీన్ని నేను ఈ కొమ్మని కట్ చేసి నీళ్ళల్లో పెట్టేశాను అనమాట. ఇది నీళ్ళల్లో పెట్టిన 1-10 రోజుల తర్వాత మనకి ఇలాగా రూట్స్ చూపిస్తాను మీకు. ఇలా రూట్స్ వచ్చేస్తాయి అన్నమాట. వీటిని మనం సాయిల్లో పెట్టుకుంటే మళ్ళీ ఇది ఒక మొక్కలాగా మనకి తయారైపోతుంది. సో ఒక్కసారి ఈ మొక్కని మనం పెద్దది కొనేసుకున్నామంటే, పెద్దది ఎంత కాస్ట్ ఉంటుంది, $9 to $10. పెద్దదంటే ఒక మంచి డీసెంట్ సైజ్ అని చెప్తాను. సో ఒక $9 to $10 లేదంటే $12 అలా ఉంటుందండి. ఇప్పుడు ప్రైస్ గుర్తులేదు, నేను ఇవి చాలా సంవత్సరాలు వెనుక కొన్నాను అనమాట. సో అలా ఒకటి కొనేసి పెట్టుకుంటే మనకి మళ్ళీ మనీ ప్లాంట్ రెడీ అయిపోతుంది వేరే చోట పెట్టుకోవడానికి. ఇప్పుడు ఇది రెడీగా ఉంది, నేను సాయిల్ చేంజ్ చేయాలి. చూడండి ఇవన్నీ మళ్ళీ కొత్త ఆకులు కూడా వేసుకుంది చూడండి. ఇప్పుడు ఇది కట్ చేసిన కొమ్మ అన్నాను కదా, ఇది నీళ్ళలో పెట్టడం వల్ల చూడండి ఇక్కడ కొత్తగా ఆకు తయారవుతుంది. సో మనీ ప్లాంట్ ఒక్కసారి మాత్రం ఒక పెద్ద మొక్క కొనేయండి, వితిన్ 2 to 3 monthsలో మీకు కొమ్మలు రెడీ అవుతూనే ఉంటాయి అన్నమాట. కట్ చేసుకోవాలి, అంటే కట్ చేసుకొని కొత్త కొమ్మలు కట్ చేసేసి కొత్త మొక్కగా తయారు చేసుకోవచ్చు, లేదంటే ఇలా వదిలేసినా మీకు పొడుగ్గా అందంగా కనిపిస్తాయి ఇవి. సో ఇంకొక మొక్క వచ్చేసి ఇదన్నమాట. ఇది కూడా ఫీడిల్ లీఫే అండి. ఇది పెద్దదన్నమాట. ఇది వచ్చేసి దీని వయసు కూడా 3 years, మోర్ దెన్ 3 years అండి. నాకు సరిగ్గా గుర్తులేదు, నేను అన్ని ర్యాండమ్గా చెప్తున్నాను. సో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లాంట్ అండి ఇది. వీటికి మాత్రం కేర్ కావాలండి, వీటికి తప్పకుండా కేర్ కావాలి. నీళ్లు ఎక్కువగా ఇవ్వకూడదు. దీనికి మీరు ఎక్కువగా వాటర్ ఇచ్చారంటే ఈ మొక్క ఆకులు రాలిపోతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సాయిల్ ఉంది కదా, ఈ సాయిల్లో మీరు చెయ్యి పెట్టినప్పుడు చూసారా ఇది మాయిశ్చర్గా కూడా లేదనమాట. అప్పుడు వాటర్ కావాలి దీనికి. ఇది చాలా డ్రై అయిపోయింది చూడండి, ఇదంతా డ్రై అయిపోయింది సాయిల్. ఇప్పుడు దీనికి వాటర్ కావాలన్నమాట. ఇది థర్స్టీగా ఉంది. ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఈ మొక్కకనే కాదు ఏ మొక్కకైనా ఇలా సాయిల్ చెక్ చేసుకొని అప్పుడు మనం వాటర్ ఇవ్వడం కరెక్ట్ అన్నమాట. ఈ ప్లాంట్కి అయితే నిజంగా మీరు ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇది కొంచెం సెన్సిటివ్ అని చెప్తాను, ఇది రఫ్ అండ్ టఫ్ ప్లాంట్ అస్సలు కాదు. దీనికి చాలా కేర్ అవసరం ఉంటుంది. దీనికి వాటర్ చూసుకొని వాటర్ ఇవ్వాలి, తర్వాత ఫర్టిలైజర్ కూడా దీనికి ఇస్తూ ఉండాలన్నమాట. ఇవి ఇంకొక టైప్ పోతోస్ అండి, ఇవి చాలా బాగుంటాయి. ఇవి చాలా స్లో గ్రోత్ అండి, ఇవి త్వరగా చనిపోవు కానీ చాలా స్లో గ్రోత్. ఇవి చూడడానికి చాలా బాగుంటాయి.
మీకు ఇది చూపిస్తాను. మీకు ఇక్కడ బాగా మనం బ్రైట్ లైట్ దగ్గర పెట్టామనుకోండి ఇవి ఇంత థిక్ గ్రీన్ కనిపిస్తాయి అన్నమాట. అదే మనం లో లైట్లో పెట్టామనుకోండి ఇలా కనిపిస్తాయి. సో అసలు ఈ షేడ్ నాకు చాలా నచ్చుతుంది అనమాట. కానీ ఇది చాలా స్లోగా పెరుగుతుంది, చాలా అంటే చాలా స్లోగా. ఇది తీసుకొచ్చి 1 year అయిపోయింది, ఇంతే పెరిగింది. తెచ్చినప్పటికి ఇప్పటికి మహా అంటే ఒక 10-15 ఆకులు ఎక్స్ట్రా పెరిగాయేమో అంతే తప్పితే పెద్దగా గ్రోత్ అయితే లేదు. కానీ నాకు కావాల్సింది కూడా ఇంతే, చూడ్డానికి ఇలా ఉండాలి. సో ఇది కూడా నాకు చాలా నచ్చుతుంది ఈ ప్లాంట్ కూడా. దీనికి కూడా ఇండోర్ ప్లాంట్స్కి ఏదైనా సరే అండి, మీరు అక్కడ సాయిల్ చెక్ చేయండి. మాయిస్ట్గా ఉంటే ఇవ్వకండి వాటర్ ఏమీ కూడా. మరీ డ్రై అయిపోతే వాటర్ ఇవ్వండి అంతే. ప్లాంట్స్కి మనకి ఈజీగా 2.5 weeks నుంచి 3 weeksకి వన్స్ వాటర్ అవసరం అవుతుంది. మరీ ఎండాకాలం ఉందనుకోండి, బాగా వేడిగా ఉంటే మాత్రం అప్పుడు మనము 2 weeksకి వన్స్ లేదంటే 10 daysకి వన్స్ వాటర్ ఇస్తే సరిపోతుందన్నమాట. సో ఇదే కొమ్మని కట్ చేసి నేను దీంట్లో పెట్టడం అయితే జరిగింది. సో ఇది ఇంత చిన్నగా ముద్దుగా ఉంది. సో నాకు అది చాలా నచ్చుతుంది ఆ ప్లాంట్ చూడడానికి. ఇంకొక ప్లాంట్ వచ్చేసి బనానా లీవ్స్ అనమాట. ఈ బనానా ప్లాంట్ని నేను లీవ్స్ కోసమే పెంచుతున్నాను, ఈ ఆకుల కోసమే. ఇది చూడడానికి చాలా బాగుంటుంది, నాకు ఇష్టం ఇది. ఇది ఇండోర్లో పెంచచ్చా అని మీరు నన్ను అడిగితే ఎస్, నేను లోపలికి బయటికి పెడుతూ ఉంటాను. అందులో బ్రైట్ లైట్ అనేది ఇక్కడ పడుతూ ఉంటుంది. సో నేను ఒక 3 days బయట పెడితే ఒక 2 days ఇంట్లో కూడా పెడుతూ ఉంటాను అనమాట. కొంచెం మారుస్తూ ఉంటాను కానీ పర్లేదండి, అంటే వర్త్ ఇట్ అనమాట ఆ శ్రమ మాత్రము. నాకు చాలా ఇష్టము. నేనేంటంటే స్టార్టింగ్ నుంచి ఇట్లా పూజ గదిలో రియల్ బనానా ప్లాంట్స్ పెట్టుకోవాలని నాకు చాలా ఇష్టం ఉంటుంది అనమాట. సో నేను ఫేక్ ప్లాంట్స్ పెడదాం అనుకున్నాను, ప్లాస్టిక్ ఎంతైనా ప్లాస్టికే కదా అని చెప్పేసి ట్రై చేశాను. బనానా ప్లాంట్స్ ఇంట్లో పెరుగుతాయో లేవో చూద్దామనేసి, కానీ పెరిగాయి. మధ్యలో కొన్ని కొత్త మొక్కలు వచ్చాయి, చనిపోయాయి అన్నమాట, కానీ పెరుగుతున్నాయి, పర్లేదు. సో అంత దేవుడి పైన వదిలేశాను. కానీ చాలా ప్లెజెంట్ అనిపిస్తుంది నాకు. ఇది పూజ గదిలో ఉన్నాయన్నమాట. నాకు ఈ ప్లేస్ చాలా చాలా ఇష్టమైన ప్లేస్ అన్నమాట మా ఇంట్లో. సో యా, మళ్ళీ ఇంకొక ప్లాంట్, ఇది సేమ్ ప్లాంట్ అండి, ఇది కూడా పోతూసే అనమాట. ఇక్కడ కూడా ఒకటి పెట్టుకున్నాను, ఎందుకంటే ఇవి స్లో గ్రోత్ కదండి. సో పెద్ద ప్రాబ్లం లేదు, సాయిల్ చేంజ్ చేయాలి, కంటైనర్ చేంజ్ చేయాలి, అలాంటి లొల్లి ఏం లేదు వీటితోటి. చూడ్డానికి బాగుంటుంది, బుకేస్ అట్లా పెట్టుకుంటాము. సో పొద్దాక ఫ్లవర్స్ అంటే కష్టం కదా అనేసి నేను ఇవి పెట్టుకున్నాను. సో దాని బదులు ఈ ప్లాంట్స్ అయితే ఎయిర్ ప్యూరిఫైయర్ లాగా ఉంటాయి కదా, సో ఎయిర్ని ఫిల్టర్ చేస్తూనే ఉంటాయి కదా. సో అలా ఆ విధంగా ఆలోచించి ఇక్కడ పెట్టుకున్నాను. ఇది వచ్చేసి పీస్ లిల్లీ అనమాట. ఇవి పువ్వులు అంటే ఒక రకంగా వైట్ కలర్ ఒక లీఫ్ వచ్చేసి తెల్లగా ఒక కాడ వస్తుంది. ఇది కూడా బేబీగా ఉన్నప్పుడు వచ్చింది మా ఇంటికి ఈ మొక్క. సో దీన్ని కనుక పెద్ద కంటైనర్లో పెడితే చాలా పొడుగు అవుతుంది. ఇది కూడా 3 to 4 feet టాల్ అవుతుందండి, కానీ నాకు చిన్నగానే కావాలని ఇలా కంటైనర్లో పెట్టేసుకున్నాను. నేను చూసినంత వరకు అయితే వీటికి పెద్ద కేర్ అస్సలు అవసరం లేదు. అనుకున్నట్లే వాటర్ మీరు 10 daysకి వన్స్ అలా బయట వేడిని బట్టి నీళ్ళు ఇస్తే సరిపోతూ ఉంటుందన్నమాట. అది చాలా పైన పెట్టిన మొక్క అనమాట, బాగుంది చూడడానికి, అంత చిన్న పాట్లో చక్కగా ఉంది. అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లాంట్ అండి, నాకు చాలా నచ్చుతుంది, బుజ్జిగా ఉంటుంది అది. సో చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. సో ప్లాంట్ ఫుడ్ ఎలా ఇస్తానంటే, ఇది వచ్చేసి ప్లాంట్ ఫుడ్ స్పైక్స్ అనమాట. మీకు ఎనీ నర్సరీలో దొరికిపోతాయి, వాల్మార్ట్లో దొరుకుతుంది, క్రోగర్ కాదు సారీ, హోమ్ డిపో, లోస్, తర్వాత అమెజాన్లో కూడా మీకు ఇవన్నీ దొరికిపోతాయి అనమాట. మీకు షాపింగ్ చేసే ఓపిక లేదంటే ఆన్లైన్లో దొరికేస్తాయి. అమెజాన్లో సేల్లో నేను కొన్నాను ఇవి, లైక్ చాలా తక్కువ ప్రైస్ కొన్నాను, ఒక 2-3. ఒక సేల్ వచ్చిందనమాట లాంగ్ టైం బ్యాక్. సో ఈ స్పైక్స్ ఉంటాయి కదా, సో ఈ స్పైక్స్ని ఏం చేయాలంటే మనం ఇలా కట్ చేసి
ఇలా కట్ చేసాం కదా, దీన్ని రెండుగా మీరు కావాలి అంటే 1 ఫుల్ స్పైక్ని మీరు వాడచ్చు. నేనైతే అంత అవసరం లేదు కాబట్టి నేను హాఫ్ చేశాను అనమాట. చేసి ఈ స్పైక్ని నేను ఇక్కడ రూట్ దగ్గర ఇలా కుచ్చిపెట్టేస్తాను అంతే. అలా కుచ్చిపెట్టేస్తాను. ఇది మనం వాటర్ ఇచ్చినప్పుడల్లా ఇవి మెల్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా ప్లాంట్స్కి ఫుడ్ సప్లై అవుతుంది. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ మనం తినేవి కాదు కదండి. సో అందుకని నేను మిరాకిల్ గ్రో ప్లాంట్ ఫుడ్ స్పైక్స్ అయితే వాడటం జరుగుతూ ఉంటుంది. మీరు ఆర్గానిక్గా కావాలి అంటే అలాగ కూడా చేసుకోవచ్చండి. కాకపోతే దానికి చాలా పని ఉంటుంది. ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఎలా తయారు చేయాలనేది నేను ఫ్యూచర్ వీడియోస్లో తప్పకుండా షేర్ చేస్తాను. సో ఇలాగ కుచ్చిపెట్టేయడం అంతే. సో మనం ప్లాంట్ ఫుడ్ వీటికి ఇచ్చేసిన తర్వాత వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ ఎలా ఇవ్వాలి అంటే ప్లాంట్ సైజుని బట్టి మీరు వాటర్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఇది ఇంత పెద్ద ప్లాంట్ కాబట్టి నేను ఇలాంటివి 2 మగ్స్ వాటర్ ఇస్తానన్నమాట ఇండోర్లో. అండ్ మంత్లీ వన్స్ మాత్రం ఈ ప్లాంట్స్ అంతా బయటికి తీసుకొని వెళ్ళి బయట కంప్లీట్గా అంటే ఫుల్గా ఇదంతా కూడా మొత్తం తడిపేసేసి 15 to 20 minutes బయట వదిలేస్తానన్నమాట. చలికాలం అయితే ఎక్కువగా నీళ్లు పట్టవు, కానీ ఎండాకాలం మాత్రం చాలా ఎక్కువ వాటర్ ఇండోర్ ప్లాంట్స్కైనా సరే అవసరం పడుతుంది. సో అందుకనే మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి అన్నమాట సాయిల్ని, మాయిస్ట్ ఉందా డ్రై అయిందా అని. సో ఇప్పుడు మీకు నేను చూపించిన మొక్కలన్నీ లో మెయింటెనెన్స్ మొక్కలండి. వీటికి పెద్ద కేర్ కూడా అవసరం లేదు. సో నేను ఏదైతే చేశానో మీకు అదంతా కూడా షేర్ చేసుకున్నాను. సో ఇండోర్ ప్లాంట్స్కి కూడా అండి మీరు మొక్క బాగా పెరిగే మొక్క అయితే ఇయర్లీ వన్స్ సాయిల్ చేంజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. పాట్లో నుండి పాత సాయిల్ తీసి కొత్త సాయిల్ యాడ్ చేయాలి. వీడియో చాలా లెంతీగా అయిందండి. వీడియో ముగించడానికి ముందర ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇండోర్ ప్లాంట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. ఆ ఇంట్రెస్ట్ తోటి బోల్డ్ అని డబ్బులు ఖర్చు పెట్టేసి బోల్డ్ అని వెరైటీస్ నేను ఇండోర్ ప్లాంట్స్ పట్టుకొచ్చుండే ఒక టైంలో. ఒకప్పుడు నా దగ్గర బోల్డ్ అంత కలెక్షన్ ఉంటుండే, కానీ అవి 1 year లోపలే చనిపోతూ ఉంటుండే అనమాట. ఇండోర్ ప్లాంట్స్ అంటే బాగానే ప్రైజ్ ఉంటాయండి. అందులో ఒక్కొక్క మొక్క వెరైటీని బట్టి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది. ఈజీగా $25 టు అప్ అంటే స్టార్టింగ్ ప్రైస్ అలా ఉంటుంది. ఇప్పుడు ఇంకా ప్రైజెస్ అన్నీ పెరిగిపోయాయి కాబట్టి ఎక్కువగానే ఉన్నాయన్నమాట. సో నేను ఎన్నో డబ్బులు వేస్ట్ చేశాను, అలా మీవి కూడా వేస్ట్ అవ్వకూడదనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అయితే జరిగింది. అందరికీ హెల్ప్ అవ్వాలనే ఒక సదుద్దేశంతో. సో నేను చూపించిన మొక్కలన్నీ కూడా లో మెయింటెనెన్స్ మొక్కలు, ఈజీగా సర్వైవ్ అవుతాయి ఈవెన్ బ్రైట్ లైట్ ఉన్నా లేకపోయినా. కానీ దీంట్లో నేను చూపించిన మొక్కల్లో ఫిడిల్ లీఫ్కి మాత్రం బ్రైట్ లైట్ ఉండాలి అనమాట. అఫ్కోర్స్ బనానా ప్లాంట్ కూడా బ్రైట్ లైట్ ఉండాలి. ఇంకా రెస్ట్ పర్లేదు, మీరు ఎలా నార్మల్ లైట్లో కూడా అంటే కొంచెం డార్క్ ప్లేస్లలో కూడా మనీ ప్లాంట్, పోతోస్ ఇవన్నీ జీజీ ప్లాంట్స్ ఇవన్నీ సర్వైవ్ అవుతాయండి. సో యా, నేను ఎంత మాట్లాడినా ప్లాన్స్ గురించి టైం అనేది సరిపోదు అన్నట్లే ఉంటుంది. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో, తప్పకుండా ఆన్సర్ అయితే చేస్తాను. మరికొన్ని విశేషాలతో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.